హాయ్ అండి ఆల్, వెల్కమ్ టు వర్ష కుకింగ్ వీడియోస్. ఇప్పుడు మనం చేసుకునేది వెజిటేబుల్ బిర్యానీ, వంకాయ కుర్మా, రైతా అండి. దానికి కావాల్సిన ప్రాసెస్: మిర్చి, ఆనియన్, టమాటో, బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్, క్యాప్సికమ్ అండి, అల్లం వెల్లిపాయ, కాజు, బఠానీ అండి. ఇక నెక్స్ట్ నేను కుక్కర్లో వేసాను. కుక్కర్లో ఆయిల్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత అందులోనే సాజీరా, అనాస పువ్వు వేసుకోండి. తర్వాత రాతి పువ్వు వేసుకోండి. ఆ తర్వాత బిర్యానీ ఆకు వేసుకోండి. దాచిన చెక్క వేసుకోండి. ఆ తర్వాత మరాఠీ మొగ్గ వేసుకోండి. దాచిన చెక్క వేసుకున్నాక మరాఠీ మొగ్గ వేసుకొని అలాగే లవంగము, యాలక్కాయ అవన్నీ కూడా వేసుకోండి. ఇక తర్వాత వచ్చేస్తే నేను బిర్యానీ రైస్కి, బాస్మతి రైస్కి 1 గ్లాస్ వాటర్ పోస్తానండి. ఇలాగే నానబెట్టేసుకోవాలి ఒక 1/2 అవర్. ఆ తర్వాత ఆయిల్లో మంచిగా మసాలాస్ అన్నీ వేగాక మిర్చి అండ్ ఆనియన్, క్యాప్సికము ఇవన్నీ వెజిటేబుల్స్ వేసుకోవాలండి. మీకు ఇంకా వెరైటీ వెజిటేబుల్స్ ఇంకా వేరే ఏమైనా వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు. నా దగ్గర ఇవన్నీ నేను వేసుకున్నానండి. ఇవన్నీ ఇలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం మన పేజ్ని చూసిన వాళ్ళు ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అలాగే కాస్త బఠానీ వేయండి. బఠానీ వేసిన తర్వాత కాజు వేసుకోండి. ఇందులోనే మసాలాలు వేసుకోండి. గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కారం అండి. ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత కాస్త పెరుగు కూడా పోసుకోండి. మంచిగా మిక్స్ చేసుకోండి ఫైన్గా. ఆ తర్వాత మిక్స్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలండి. ఆ తర్వాత ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కాస్త ఫ్రైడ్ ఆనియన్ వేసుకోండి. ఈ ఫ్రైడ్ ఆనియన్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ వేస్తున్నాం కదా, ఇందులోనే మళ్ళీ 1 గ్లాస్ రైస్ పోసుకుంటే, బాస్మతి రైస్ పోసుకుంటే 1 గ్లాసు అదే గ్లాస్తో వాటర్ పోసుకోండి. అలా అయితే పొడి పొడిగా వస్తుంది మీకు. ఇలా ఎసరు వచ్చిన తర్వాత ఇందులో అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ కాస్త మీరు. తర్వాత మిల్ మేకర్ వేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకొని రైస్ వేసుకోవాలండి. రైస్ మంచిగా ఫైన్గా కలిపేసుకోండి. ఆ తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసేయండి. ఇంకా అంతే అండి. ఇది విజిల్ వచ్చాక ఈ రైస్ అయిపోతుంది. ఇలా 1 గ్లాస్కి 1 గ్లాస్ వాటర్ పోస్తే మంచిగా మనకి పొడి పొడిగా వస్తుంది అనేసి చెప్పానండి. ఇక కంప్లీట్ అయింది. ఓపెన్ చేశాను, చూడండి రైస్ ఎలా వచ్చిందో. మంచిగా పొడి పొడిగా బాగా వచ్చింది కదా. వెజిటేబుల్ బిర్యానీ రెడీ. ఇంకా తర్వాత వంకాయ కుర్మాకి ఏంటో చూద్దాం. ఇది పల్లీల పొడి, ఆ తర్వాత మళ్ళీ నువ్వుల పొడి కూడా వేసుకోండి. నా దగ్గర అన్ని పౌడర్స్ రెడీగా ఉండే నేను వేసుకున్నాను. ఇక ఎండు కొబ్బరి వేసుకోండి. తర్వాత ఎండుమిర్చి, పసుపు, పొడిమిరం వేసుకోండి. ఆ తర్వాత అల్లం వెల్లిపాయ, దాచిన చెక్క, యాలక్కాయ, లవంగాలు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మీ దగ్గర లేకపోతే పల్లీల పౌడర్ అవన్నీ కూడా వేయించుకోండి. ఈ తర్వాత పౌడర్ అయిన తర్వాత ఆనియన్, టమాటా, చింతపండు, కొత్తిమీరకు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోండి. మంచిగా పేస్ట్ చేసుకోండి. ఇదే మనకి మసాలాకి ఇదే మెయిన్ అండి. పల్లీలు, నువ్వులు మీరు మంచిగా వేయించుకొని మీరు ఇలా చేసుకోండి. నా దగ్గర పౌడర్ ఉన్నది కాబట్టి నేను వేసుకున్నానంటే. ఇది పేస్ట్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి. ఇక తర్వాత ఆయిల్ తీసుకోండి. ప్యాన్లో ఆయిల్ పోసుకున్న తర్వాత వంకాయలని మంచిగా ఫ్రై చేసుకోండి. నేను వంకాయలో మసాలా పెట్టట్లేదండి, డైరెక్ట్ మసాలా వేస్తాను. చూడండి, ఇలా కూడా బాగుంటుంది, ట్రై చేయండి. వంకాయలు మంచిగా వేగాక ఇందులోనే ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఈ వంకాయలు చిట్లుతాయి కాబట్టి క్లోజ్ చేసుకొని మళ్ళీ కలిపేసుకోండి. తర్వాత ఇందులోనే కాస్త ఆయిల్ పోసుకోండి, లేదంటే లేదు. ఆవాలు, జీలకర్ర, మెంతులు అలాగే పచ్చిమిర్చి వేసుకోండి. ఆ తర్వాత కాస్త కరివేపాకు వేసుకోండి. అల్లం వెల్లిపాయ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఆ వేయించిన వంకాయలను కూడా ఇందులోనే వేసేయండి. వేసిన తర్వాత ఈ వంకాయలు అన్నీ వేసాక ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసుకోవాలండి. మళ్ళీ మూత పెట్టేసుకోండి. వంకాయలు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగే ఒక 5 to 10 minutes ఇలానే మూత పెట్టేసుకుంటూ మళ్ళీ తీసి మళ్ళీ కలిపేసుకోండి. మంచిగా కుక్ అవుతుంటుంది మూత పెట్టేస్తే. కాస్త కుక్ అయ్యే తర్వాత కాస్త వాటర్ పోసుకోండి. ఇందులోనే వాటర్ పోసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి, కలిపేసేయండి మంచిగా. ఇంకా ఆల్మోస్ట్ వంకాయ కుర్మా రెడీ అండి. ఇది సేమ్ మన గుత్తి వంకాయ ప్రాసెస్ లానే ఉంటుంది. ఇది బగారాకి, చపాతీకి, వైట్ రైస్కి, బిర్యానీకి బాగుంటుందండి ఈ వంకాయ కుర్మా.
ఇంకా తర్వాత రైతా ప్రిపేర్ చేసుకుందామండి. దానికి కావాల్సిన పెరుగు, అలాగే టమాటో, ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులోనే వేసేసుకోండి. ఆ తర్వాత కాస్త వాటర్ పోసుకోండి. ఇందులోనే కొత్తిమీర వేసుకున్న తర్వాత కాస్త వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకోవాలండి. ఈ సాల్ట్ వేసుకున్నాక వాటర్ పోసుకోండి, మంచిగా మిక్స్ చేసుకోండి ఫైన్గా. అంతే, రైతా ప్రిపేర్. వెజిటేబుల్ బిర్యానీ, వంకాయ